నమస్తే శనార్థులు, ఎట్లున్నారులా? మంచిగున్నారులే? నేనైతే మస్తుగున్నా. ఇంకెందుకు ఆలస్యం, ఆర్తలలో కోదాం పాండ్రి. TV5 సమర్పించు మాస్ మలడ ముచ్చట్లకు స్వాగతం. గీ ముచ్చట ఎరకైందారా మామ నీకు? పెట్రోల్ కొట్టించుకో, ఇక మళ్ళా పెరుగుతుందేమో ఇంకింత పిరము అని సోపతోళ్లకు చెప్పుకుంటురు కావచ్చు ఇక మస్తు మంది. ఎందుకు ఏమైందంటే 3 రూపాయలు పెంచిందట నల్ల లీటర్ మీన. అవు మొన్నటిదాకా పెట్రోల్ దొరకక ఎంత ఇదైంది. పెట్రోల్ కోసం ఏ పెట్రోల్ బంకు పోయినా సుతా ఫుల్లు మంది ఎట్లున్నారో ఎరికేనాయే. మళ్ళగిప్పుడు పెట్రోల్ ధరలు పెంచినమని చెప్పుడుతోటి అందరాగమయ్యే కాడికి వచ్చింది. అసలు ఏమైతాంది గిట్ల ధరలు పెరగబట్టి? బతుకు చూసుకుంటే చిన్నగున్నది, ఇక జీతం పెరిగింది లేదు కానీ జీవితం మాత్రం గిట్ల ధరలతోటి పెరుగుతూనే ఉన్నదని చెప్పి ఇక పబ్లిక్ అయితే గిట్ల అనక తండ్రి ఇక ముచ్చట అరుచుకుందాం పాండ్రి. అయ్యో అయ్యో, ఇక పెట్రోల్ ధరలు మళ్ళా పెరిగినాయి కదా, గిట్ల పెరిగితే ముంగట మస్తు కట్టమే పోన్రి. ఇక మళ్ళా 3 రూపాయలు పెంచిండ్రు పెట్రోల్ డీజిల్ మీద షముర్ కంపెనీలు. అయితే ఇప్పుడు పెంచిన 3 రూపాయల ధరలు సుతా సరిపోతలేవని ఆర్థిక నిపుణులు అలకత్తున్నమాట. ఎందుకంటే ఆయిల్ కంపెనీల అసలు ఖర్చులు ఇంకా మస్తు ఎక్కువ ఉన్నాయట. కొన్ని నివేదికల ప్రకారము కంపెనీలు పురాగా నష్టాల నుంచి బయటపడాలి అంటే పెట్రోలు డీజిల్ ధరలను లీటర్కు 28 నుంచి 33 రూపాయల దాకా పెంచాల్సిన పరిస్థితి వచ్చిందట. ప్రపంచ మార్కెట్లల్లో ముడి చమురు ధరలు పుల్లుగా పెరుగుడు, ఇరాన్ యుద్ధము, హర్ముజ్ జలసంధి నిర్బంధంతో చమురు సరఫరా దెబ్బతిన్నది. ఇక అట్నుంచి అచ్చుడు లేదాయే, గట్ల బంధువడుతోటి అన్నిటికీ సుతా పుల్లు పిరమైంది. దీంతో ఇక క్రూడ్ ఆయిల్ ధరలు ఒక్కసారి ఎగిసిపడ్డాయి. యుద్ధానికి ముందుగల్లా భారత దిగుమతి ముడి చమురు సగటు ధర బ్యారెల్కు $69 ఇప్పుడు $110 మీద చేరింది. ఇక గిట్ల యుద్ధం చేసుడేమో గాని అన్నిటికీ ధరలు పిరం చేసుకుంటా మధ్యతరగతోళ్ళ గుండెలు వలగొట్టినంత పనిచేస్తుంది పోన్రి. ఇరాను, అమెరికా, ఇజ్రాయిల్ దాడులు మొదలైనకట పరిస్థితి ఇంకింత కిందికి జారింది. అన్ని పిరమే. ఇక ఇప్పుడు చూసుకుంటే మళ్ళా పెంచిండ్రు. అయితే సర్కార్లా పోయిన ఎక్సైజు డ్యూటీలను తగ్గించుడుతోటి కంపెనీల మీద ఒత్తిడి కొంత తగ్గే ప్రయత్నం చేసింది. ఇక ఇంకెంత పెంచుతారో ఇంకెట్లా చేస్తారో గాని మొత్తంకైతే కథ గిట్ల అవుతుందోలా. యుద్ధాలు నడుచుడేమో గాని ఒక్కటేసారి దెబ్బతిని అట్లా కుట్లం చేస్తున్నాయి పోర్రి. ఆగో, ఇయాల మంత్రి నారా లోకేష్ అన్న పుట్టపత్రికాడికి పోయిండుల్లో. ఇక పోయి సీఎం చంద్రబాబు సారు ఎట్లెట్లా చేసిండు, ఏమేం చేస్తుండు, ఇంకేం పట్టుకత్తరు, ఇంకెట్లా చేస్తారు, ఏంది ముచ్చట అని చెప్పి పురాగా చెప్పుకొచ్చిండు. మరి అక్కడ ఉన్నదోళ్ళు సీఎంగా చంద్రబాబు సారాయే. సార్ ఉన్న రోజులు డోకలేదు పోన్రి ఏపీకి. ఇక మొత్తం మీద మస్తుగా వేసి పెడుతుండ్రు. పరిశ్రమల మీద పరిశ్రమలు వస్తున్నాయి. పల్లెటూరు నుంచి పట్నం దాకా ఎదిన్ని సుత ఇడిసబెట్టకుండా అభివృద్ధి జోరుగా అయితేనే ఉన్నది కదా. ఇక గా ముచ్చట మీదనే ఇంకింత మంచిగా చేస్తామని చెప్పుకత్తుండు. మరి అసలు ముచ్చట ఏందో అరుచుకొనొద్దాం పాన్రి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాటలా ఎట్లా ముంగటికి పోతుండో చెప్పనవసరమే లేదులా. ఎందుకంటే గంతగనం అభివృద్ధి చేస్తాండ్రు అక్కడ. ఇక సీఎం చంద్రబాబు సార్ అయితే మరి రాత్రి నిద్రపోతుండో లేదో గాని మొత్తం మీద పర్యటనలు, మీటింగుల మీద మీటింగులు. ఇక ఆంధ్రప్రదేశ్ను డెస్టిటీ ఆపు ఇన్వెస్ట్మెంట్ లెక్క మార్చుకున్నామని చెప్పి మంత్రి నారా లోకేష్ అన్న మాట్లాడుకొచ్చిండు. విశాఖపట్నంలో రైల్వే జోన్ ఏర్పాటు చేసుకున్నాం. త్వరలో కర్నూలులో కూడా హైకోర్టు బెంచ్ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. ఇవన్నీ సాధించామంటే దానికి కారణం నాయుడుజీ మోడీజీ జోడీ అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి తెలియజేస్తున్నాం. 23 నెలల్లో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఏంటో మనం చేసి చూపించాం. ఆంధ్రప్రదేశ్ని ఏకంగా డెస్టినీ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్గా మనం మార్చుకున్నాం. పుట్టపత్రికాడ అడ్వాన్స్డ్ కాంబాటు ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్టుకు రక్షణ మంత్రి రాజీవ్ నాథ్ సీఎం చంద్రబాబు సారు శంకుస్థాపన చేసిండు. ఇక 15,803 కోట్ల రూపాయలతోటి 5వ తరం యుద్ధ విమానాల తయారీ కేంద్రము, ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ, DRDO భాగస్వామ్యంతో ఈ నిర్మాణం జరుగుతుందన్నట్టు. ఇక దీంట్లో దాదాపు 7,500 మంది నిపుణులకు ఇక ఉపాధి సుతత్తది. ఇక అనంతపురంకు ఇప్పుడు కియా ఫైటర్ జెట్ సుతచ్చింది. ఇక కరువు నేల మీద కార్ల తయారీ పరిశ్రమ తెచ్చిన మనిషి ఉన్నాడంటే చంద్రబాబు సారే. డబుల్ ఇంజను బుల్లెట్ ట్రైన్ సర్కార్ తోటి ఏపీకి ఇంకిన్ని ప్రయోజనాలు వచ్చినాయి. దేశంలో నమో అంటే నరేంద్ర మోడీ, ఇక ఏపీలో మాత్రము నాయుడు మోడీ జోడీ అని చెప్పి మాట్లాడుకొచ్చిండు మొత్తం మీద. ఇక మోడీ, రాజ్నాథ్, చంద్రబాబు ముగ్గురు 75 ఏళ్ల కుర్రాల లెక్క పనిచేస్తుండ్రు అని మాట్లాడుకొచ్చిండు. ఓ త్యాపిందాం పాన్రుల్లా. దేశంలో అనేక రాష్ట్రాల్లో డబుల్ ఇంజన్ సర్కారులు ఉన్నాయి, కానీ కేవలం ఒక్క రాష్ట్రంలోనే డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ ఉంది. అది మన ఆంధ్ర రాష్ట్రం. భారతదేశంలో నమో అంటే నరేంద్ర మోడీ గారు, కానీ ఆంధ్ర రాష్ట్రంలో నమో అంటే
నాయుడుజీ మోడీజీ జోడీ. మోడీ గారికి, రాజ్నాథ్ సింగ్ గారికి, బాబు గారికి ముగ్గురికి ఒక కామన్ థింగ్ ఉంది. ముగ్గురు 75 సంవత్సరాలు కుర్రోళ్ళు. వాళ్ళిద్దరు స్పీడ్ ఇప్పటికి నేను అందుకోలేకపోతున్నా. వాళ్ళని చూస్తే నాకు అనిపిస్తుంది వాళ్ళ ముగ్గురు 25 సంవత్సరాలు కుర్రోల్లో ఉన్నారు. ఇక మరి లేకపోతే ఏందుర్రో, మరి గింత తెలివున్నది కాబట్టే ఏపీని గాడిలా పెట్టిండ్రు. అదే గాలిపంక పాటోళ్ళదైతే ఒకటే బ్యాక్గ్రౌండ్, ప్యాక్షను, సంపుడు, నరుకుడు, గట్ల కాదంటే మనుషుల్ని లేకుండా చేసుడు. ఇక ఇది ఒక్కటి తప్ప ఏమన్నా ఉండేనా? ఏందయ్యో ఊకే మా మిన్నే పడతారు. మేమేమన్నా కావలసుకొని చేస్తున్నామా, లేకపోతే పబ్లిక్ అంటే మాకేమన్నా పగనా? ఈ పాటోళ్ళు వచ్చి మమ్మల్ని అంటారు, ఆ పాటోళ్ళు వచ్చి మమ్మల్ని అంటారు. పెంచాల్సి వచ్చింది కాబట్టి ధరలు పెంచినాం తప్ప ఏమన్నా అది ముచ్చట. ఇక మాకు దేశం అంటే మస్తు ప్రేమ ఉన్నది. ఇక రాజకీయ పార్టీలోళ్ళు వాళ్ళందరూ కలిసి దుష్ప్రచారం చేస్తుండ్రు అని చెప్పి నేను అంటలేను. పెరిగిన పెట్రోల్ ధరల మీద కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సార్ మాట్లాడిండు గిట్లా. మరి ఎందుకు మాట్లాడిండో ఇందాం పాండ్రి. సబ్సిడీల భారం పెరుగుడుతోటే పెట్రోల్ ధరలు పెంచాల్సి వచ్చింది తప్ప కావలసుకొని జనాల మీద భారం వేయాలని మేము ఎన్నడూ చూడం. గిది సూత రాజకీయాలు బాగా ఆగం చేస్తున్నాయి. కావాలని లేనిపోని మాటలు జనాల మీదకి రుద్దుతుండ్రు. ఇక రాజకీయ పార్టీలు మొత్తం లేనిపోని ముచ్చట్లు ఎక్కించి చెప్తుర్రు మా మీద. గిట్లా ఏ మాత్రం సుత నిజాలు లేవు, మొత్తం అబద్ధాలే. రాజకీయ పార్టీలు ఎన్ని విమర్శలు చేసినా మేము దేశం మంచి కోసమే పనిచేస్తాం, గది మా లెక్క అని చెప్పి కిషన్ రెడ్డి మాట్లాడుకొచ్చిండి ఇలా పెట్రోల్ ధరల ముచ్చట మీన. ఇక చెప్కరా సారు ఇనకత్తాం మేం. తప్పనిసరి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఈ చర్య తీసుకున్నది. ఇది దేశంలో జరిగినటువంటి సంఘటన కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేశాలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు దీని మీద ఎఫెక్ట్ అయ్యారు. కాబట్టి ఈరోజు రాజకీయ పార్టీలు కొన్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, కొంతమంది తప్పుడు ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బంగారం కొనొద్దని ఎవరికీ అట్లా ఆదేశాలు ఇవ్వలేదు, పెట్రోల్ కొనొద్దు, డీజిల్ కొనొద్దని చెప్పలేదు. ఉన్నంతలో అవసరం ఉన్నంత వాడండి, వృధా చేయకండి అనేటువంటి విషయం చెప్పడం జరిగింది. ఇన్నర్ కదా నుల్లా గదన్నట్టు. ఇక ఒక మనకాన్నే కాదు, జర్మనీ, అమెరికా తోటి పక్క దేశాలలో సూత పెట్రోలియం ఉత్పత్తుల మీద 40% ధర పెంచినాయి. కానీ దేశ ప్రజల కోసం ఇప్పటిదాకా ప్రధాని మోడీ సారు పెట్రోల్ ధరలు పెంచలేదు. ఇలా సబ్సిడీ భారం పెరుగుడుతోటి గీ ధరలు పెంచాల్సి వచ్చింది అని హైదరాబాద్లో ఉన్న అంబర్పేట కాడ ఇక గిట్లా మాట్లాడుకొచ్చిండు. ఇక అక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఎట్లెట్లా నడుస్తున్నా ఏందని మొత్తం చూసిండు. పొదుపు అని ఏమంట చెప్పిండ్రో గాని గట్లే చేస్తాండ్రు పోన్రి. ఇక మొన్న తెలంగాణకు వచ్చినప్పుడు మోడీ సార్ ఏం చెప్పిండల్లా, ఇక పొదుపుగా వాడదాం, ఇక పెట్రోల్ ను పొదుపు చేద్దాం అని చెప్పిండా. అన్నట్టే సార్ సుత పాటించిండు. కాన్వాయి మోడీ సార్ది ఎట్లుంటది చెప్పుండ్రి. మరి పిఎమా ఎగైనా కార్లు, పెద్ద పెద్ద కార్లు, పెద్ద పెద్ద మనుషులు, ఓ ఈడికేంచి ఆడి పొరుగుతా దాడి పొడుగుతా కార్లే ఉంటది. గస్వంటిది సారు పొదుపు అని చెప్పిండు కదా, ఇక నాతోనే సులువు కావాలి, నేనే పాటిస్తాను 2 కార్లలో పోయిండు మొన్న. గట్లనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సారు సుత కాన్వాయిని తగ్గించిండు. ఇక ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు సారు సుత కాన్వాయిని తగ్గించుకున్నాడు. ఇక సీఎం చంద్రబాబు సారు కాన్వాయి తగ్గించుడుతోటి అక్కడ ఎమ్మెల్యేలు సుత పొదుపు చేస్తాండ్రు. ఇక ఒక ఎమ్మెల్యే సైకిల్ మీద పోతే ఇంకొక ఎమ్మెల్యే ఎలక్ట్రిక్ బండి వాడిండు. ఇక చూద్దాం పాండ్రి. ప్రధాని మోడీ సారు పొదుపు ముచ్చట చెప్పుడు సారు సుత దాన్ని ఆచరించుడుతోటి అందరూ సారెన్కనే నడతాండ్రు పోండ్రి. ఇప్పటికే ప్రధాని సారు ఇక కాన్వాయిని తగ్గించిండు. గట్లనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సారు సుత కాన్వాయిని తగ్గించిండు. ఇక గట్లనే పొదుపు బాటలో పోవాలి, పొదుపు వేసుకోవాలి ఇంధనాన్ని అని చెప్పి ఇక మొత్తం మీద అందరు సుత ఇక గదే బాట పడతాండ్రు. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారు ఇచ్చినటువంటి ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా అది క్షేత్రస్థాయిలో కూడా ప్రజల్లో కూడా వెళ్ళాలా, ప్రజలకు చెప్పే ముందు మనమే పాటించాలా అన్న ఉద్దేశంతో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిని, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, నారా లోకేష్ గారిని స్ఫూర్తిగా తీసుకొని స్థానిక శాసనసభ్యుడిగా ఈ బైక్ మీద ఇక్కడ స్వయంగా హాజరు కావడం జరిగింది. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు సారు తమ కాన్వాయిల కార్ల సంఖ్య తగ్గించి పొదుపు చర్యలు చేపట్టుడుతోటి అదే బాటలు అక్కడ రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సూట తన పెద్ద కాన్వాయిని రద్దు చేసి ఎలక్ట్రిక్ బండి మీద శంకుస్థాపనకు పోయిండు. ఇక ఉమ్మడి నెల్లూరు జిల్లా కాడ సూత గూడూరు ఎమ్మెల్యే పాషం సునీల్ కుమారు ఇలా సైకిల్ మీద ఇక ఎట్లా తిరుగుతుండో చూడుండ్రి పొదుపు కార్యక్రమంలా. ఇక అక్కడనే టీడీపీ కార్యాలయంకు సైకిల్ మీదనే పోయిండు. ఇక అందరు సూత పొదుపు కార్యక్రమంలా
గిట్లా భాగమైతుండ్రు. ఇక పొదుపు చేసుకొని మొత్తం మీద మంచిగుందామని చెప్పుకొత్తాండ్రు. వామ్మో వామ్మో, చిన్నగా మెల్లగా గాల్పు దుమారం అత్తనే మస్తుగా భయం అయితా ఉంటది. ఎందుకంటే ఎక్కడ ఏ వైర్ తెగి పడుతుందో, ఎక్కడ ఏ తంబం కూలుతుందో, ఇక ఏ చెట్టు ఏడిరుగుతుందో, ఏ కార్ మీద ఏమచ్చి పడుతుందో అని చెప్పి. కానీ గీటు దిక్కు రేకులే లేచిపోయినాయి. మరి రేకులు లేచిపోయినాయి, అవి లేచిపోయినాయి అంటేనేమో ఓ లెక్క గాల్పు వచ్చింది, లేచినాయి అంటే మనుషులు సుతా లేచిపోయి 100 మీటర్ల దూరంలో పడ్డారంటే ఇక గాల్పు ఎంత వచ్చి ఉండాలి చెప్పుండ్రి. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో గిర్రా చక్కర్లు కొడుతుంది రింగన్న పురుగోలే. ఇక మరిగా బీభత్సము, ఇక మరిగా రాక్షస గాలులు ఎట్లిడిచినాయి, ప్రకృతి ఎట్లా తాండవం చేసింది గాల్పుతోటి అని చూపిత్త పాండ్రి ఓ త్యాప. బరే బిడ్డో గివ్వేం గాలుల్లా గింతగానం వచ్చినాయి, ఓష్ని సల్లగుండా ఎక్కడెక్కడ లేచిపోవట్టే కదా. వామ్మో గింత పెద్ద గాల్పు వచ్చినాక మనిషి ఉంటాడు, ఒక మనిషి చూడు గాలి ఎట్లా తేలుతాడో. ఇది ఎక్కడైంది గింతగానం గాల్పు దుమారం ఎక్కడొచ్చింది అని అంటే యూపీలో అయిందిలా. గీ రాకాసి గాలులు మొత్తం రణరంగం సృష్టించినాయి. ఒక ఆయనైతే రేకుల షెడ్ తోటి సహా గాల్లె కొట్టుకునే పోయిండు. ఇది సోషల్ మీడియాలో ఏడా చూసినా గిర్రా చక్కర్లు కొడుతుంది. ఏం తక్క 50 అడుగులు ఎగిరిపడ్డాడు పోన్రి పొలంలా. ఇక చూడుండ్రి, వామ్మో, ఉత్తరప్రదేశ్లో ఉన్న బరేలీలా మొన్న గిట్లా ప్రకృతి మొత్తం విశ్వరూపం చూపించింది. పెద్ద గాలుల అచ్చుడుతోటి ఎక్కడికక్కడ ఆగమైపోయిండ్రు. ఓ రిక్షా డ్రైవరు గాల్లో ఎగిరి పడితే ఇక పొయ్యి 100 మీటర్ల దూరంలో పడ్డాడు. సుమారు 7 సెకండ్ల దాకా గాల్లనే తేలిండు పోన్రి. 100 మీటర్ల దూరంలో ఉన్న శెల్కు పొలంలో పడిపోయిండు. ఇక గట్ల గాలి లేచి ఎగిరిపోయి కింద పడ్డాక ఇక సోయిల లేడట. ఇక కాలు రెక్కల ఎముకలు ఇరిగినాయట. చెరుకు పంట ఉండుతోటి ఇక అంతగానం దెబ్బలు తాగలే, పానపాయం తప్పింది అని అంటుండు. పాపం ఇంటిని పిలగన్లని ఆది చేసుకొని నా పానం పోతే ఎట్లుండు అని చెప్పి బాధపడ్డాడు పాపం గాయనే. भारी और तूफान आया था, उनने की इधर आ जाओ, सब लोग इधर आ जाओ, ट्रेन में आ जाओ, बरसात हो रही है, इधर आ जाओ। जब आंधी और तूफान आया तो वो उड़ने को लगी तो 4 लोग और थे हमारे साथ में। होने के बाद में तो हमने कि ऐसा करो, इसे बांध लो, मतलब बीम में बांध लो। बांधने के बाद में हमने कि हम पकड़े हैं, तुम बांधो फटाफट। अब जो आंधी और तूफान आया है तो इतनी तेज आया है, जब बता रहा है कि 120 किलोमीटर से दूरी से चल रहा था। హాగో చూసిండ్రా, ప్రకృతిని మనం కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుంది. శదారంతో ఎక్కడ ఎట్లా చేస్తున్నాం భూమిని మొత్తము. ఇక ఇప్పుడు దావకాలనే చికిత్స పొందుతున్నాడటగా ఆయన. ఇక గిది చూసి ఇక ఇప్పటికే గిది చూసిన వాళ్ళందరూ పబ్లిక్ గుబులు పట్టిండ్రు గంత పెద్ద గాలిని చూసి. ఇక గీ ఊరోళ్ళని మాత్రమే కాదు, సోషల్ మీడియాలో ప్రపంచాన్ని ఆశ్చర్యపడుతుంది గీ వీడియో ఒకటి. మీరు మోసపోండ్రి, మేం మోసం చేస్తాం అన్నట్టే తయారైతుండ్రు పబ్లిక్. ఒక పక్క సైబర్ మోసాలని చెప్పి, ఇక్కడ పైసలు ఎత్తుకొని పోయినరని చెప్పి ఎన్నో ముచ్చట్లు దినం ఏదో ఒకటి ఇంటా ఉంటానం. అయినా సుత అయ్యో ఇన్నొద్దులాయే, చదివిన చదువుకు నౌకరే రాకపాయే అని ఉన్న నిరుద్యోగులను టార్గెట్ చేసుకుంటుర్రు కొంతమంది. ఇక ఇక్కడ జాబ్ ఉంది, మేము అక్కడ పని చేస్తాం, మాకు గవర్నమెంట్లో తెలిసిన వాళ్ళు బగ్గ మంది ఉన్నారు, ఈడ నౌకరి ఇప్పిస్తాం ఆడ నౌకరి ఇప్పిస్తాం అనుకుంటా పైసలు మస్తు మంది గుంజుతాండ్రు. ఆగో గసుంటోళ్ళకే గీ మాట. నౌకరు వచ్చేది ఉంటే పరీక్షలు రాసి పాస్ అయ్యా అదే వస్తుంది. ఇక గంతేగాని ఇప్పిస్తామని చెప్పిన వాళ్ళ కాడికి పోయి పైసలు ఇచ్చి మోసపోకుండ్రి. ఇక్కడ సుత గట్లనే అయింది. ఇక నర్సు, స్టాఫ్ నర్సు జాబులు ఉన్నాయి, ఇక ఇప్పిస్తామని చెప్పి మస్తు మంది దగ్గర పైసలు గుంజిండ్రట. అదంతా అబద్ధం అందేళ్ళతోటి పోలీస్ టౌన్కు పోయిండ్రు. ఇక చూడుండ్రి కావాలంటే. నమ్మితిరా సిద్ధ అంటే ముంచితిరా పెద్ద అన్నట్టు తయారైతుండ్రు ఇయ్యాల రేపట్ల మనుషులు. ఒకళ్ళని మోసం చేసి మీది కత్తం అనేటోలేదప్ప, బాధలున్నోళ్లకు చేయించి మీదికి వత్కత్తం అనేటోళ్ళు అయితే ఒక్కళ్ళు సుతలేరు. ఇక నమ్మకుండ్రి మోసగాళ్ళు బాగా తయారైతుండ్రంటే ఏమేం నమ్ముతాం మోసపోతాం అని చెప్పినట్టు పబ్లిక్ తయారైతుండ్రు. గీ అమరావతి కాడ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి పెద్ద ఇస్కామ్ చేసిండ్రట. నుల్ల ఉద్యోగాల పేరుతోటి నౌకరు వచ్చింది లేదు సచ్చింది లేదు కానీ పైకం పోయింది. ఆరోగ్య శాఖల నర్సు, స్టాఫ్ నర్సు, అటెండర్ల ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి మస్తు మంది దగ్గర నమ్మించి పైసలు వసూలు చేసిండ్రట. గల్లకు ఇంటర్వ్యూలు ఉన్నాయని చెప్పి లెటర్లు సుత పంపిండట నిరంజన్ రెడ్డి అనే మోతేవారి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కేంద్ర సర్కారు లోగోతోటి ఇంటర్వ్యూ లెటర్లు పంపుడుతోటి గవి నిజమని నమ్మిండ్రు మోసపోయిన పబ్లిక్. పైసలేమన్నా పుక్కట్ల కత్తున్నాయి, వచ్చే నౌకర్లు ఎట్లా అత్తున్నాయి తెలిసి తెలకుండా పైసలు పెట్టి ఉన్న పైకమని తాగం చేసుకొని ఆటెనకషిక్ ఎట్లా బతుకుతారు. జర భద్రం గిసుంటోళ్ళు బాగా మోపైతుండ్రు. ఓష్ని పాడుగాను ఏందుల్లా నమ్మినాన పోతే పుచ్చిపుర్రలాయే అన్నట్టున్నది కథ పాడువాడ. లగ్గమని పోతే ఇంటికచ్చటాల కంటే 4 ఇండ్లను గుల్ల వేసి పెట్టిండ్రు. ఉన్న కాడికి మొత్తం దోసుకున్నారు. ఒక ఇంట్లో 120 తులాల బంగారం అట, ఇక మళ్ళా పైసలట. ఇంకా గట్లనే 3 ఇండ్లల్లో 5 తులాల దాకా బంగారము పైసలు.
ఉన్నయంతా ఎత్తుకొని పోయిందట. మరి ఈ దొంగలకు ఏమైతుంది చెప్పుండ్రి. మొన్ననే కరీంనగర్ కాడ ఎట్లా చేసిండ్రు, తుపాకులు పట్టుకొని వచ్చి బంగారం దుకాణంలోకి పోయిండ్రు. ఇక అంతకు మునగా ఆంధ్రాల సుత ఒకటేసారి 4 ఇళ్లలో దొంగతనం చేసిండ్రు. గుడి బడి ఏది లేదు, ఏడ పడితే ఆడ దోసుక తిందాం వెనకేసుకుందాం, పోలీసులకు దొరికినప్పుడు చూసుకుందాం అన్నట్టు ప్రవర్తిస్తుండ్రు. మళ్ళీ ఇప్పుడు ఒకటేసారి 4 ఇళ్లలో దొంగతనాలు. ఇక చూడుండ్రి. అయ్యో, దాసి దయాల పాలు చేసుడంటే గిదే కావచ్చు. ఎంతో కష్టం చేసుకొని పైసలు సొమ్ము వేసుకొని ఇంట్లో దాస పెట్టుకుంటే దొంగలచ్చి దోసుకొని పోయినరట. మెదకు జిల్లా కాడున్న పెద్ద శంకరపేట మండలం శీలపల్లిలో దొంగలాగం చేసిండ్రు. ఒకటేసారి 4 ఇళ్లల్లో పెద్దగా దొంగతనాలు చేసి ఉన్నకాడికి ఎత్తుకొని పోయిండ్రు. ఇంట్లో ఎవ్వలేరని గుర్తించుకొని మంచిగా పగటిలచ్చి రెక్కి వేసి బీరువ వలగొట్టి 120 తులాల బంగారం ఎత్తుకొని పోయినరట. పాపం రాములు కుటుంబము లగ్గం కని పోయినరట. ఇక అచ్చి చూష్టాల కంటే ఇంట్లో మొత్తం చిత్తడి చిందర వందరు ఉన్నదట. ఇంటి పని మనిషి రాంగా తాళం బలగొట్టుండుతోటి ముచ్చట మొత్తం యజమానికి ఫోన్ చేసి చెప్తే లబోదిబోం అనుకుంటా ఇంటి దాకా వచ్చిండ్రు. ఏమేం పోయినాయని చూస్తే బంగారం పోయిందట నల్ల. ఇంకో 3 ఇండ్ల సుత దొంగతనం అయిందట. గిదింతోటి కలుపుకొని 4. ఇక గా ఇండ్ల మొత్తం 5 తులాల బంగారం ఎత్తుకొని పోయిండ్రట. ఇక ముచ్చట ఎరక వేసుకున్న పోలీసోళ్ళు ఎట్లెట్లా వచ్చిండ్రు, ఏంది కథ ఏందని పురాగా ఎంకులాడుతుండ్రు చూడుండ్రి. ఇక ఈ దొంగలు పాడుబడ ఎట్లా మోపైతుండ్రో ఏమో గాని అందిన కాడికి దోసుకొని పోతుండ్రు కదా. కెమెరాలు ఉంటాయి, పోలీసు వాళ్ళకి దొరుకుతాం, పట్టుకుంటే తలవాలు ఎత్తారన్న భయం కూడా లేదు గీలకు. ఇగో ఇవన్నట్టులా ఇయాల్టి టీవీ5 సమర్పించు మాస్ మలన ముచ్చట్లు చూస్తూనే ఉండురి. మళ్ళీ రేపు ఇయాల్టి దాకా ఇగుంటా ఇంకెన్ని మంచి ముచ్చట్లతోటి మళ్ళీ రేపు కలుద్దాం.